ఐవీఎఫ్లో సక్సెస్ రేట్స్ అనేవి దేని మీద డిపెండ్ అయి ఉంటాయి అనేది తెలుసుకుందాం, ఆర్ సక్సెస్ రేట్స్ ఏవి బాగుంటే హైగా ఉంటాయి అనేది కూడా తెలుసుకుందాం. ఐఎమ్ డాక్టర్ సౌమ్య, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 5 ఫర్టిలిటీ ఐవీఎఫ్ సెంటర్, మంగళగిరి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏజ్. మనం ఐవీఎఫ్ చేస్తున్నా కూడా ఇన్ కేస్ ఏజ్ లెస్ దెన్ 35 years అయితే అప్పుడు సక్సెస్ రేట్స్ వీళ్ళల్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎండోమెట్రియం లైనింగ్ కానీ, దాని రిసెప్టివిటీ కానీ, ఇంప్లాంటేషన్ రేట్స్ కానీ, ఆర్ ఎంబ్రియో క్వాలిటీ కానీ వీళ్ళల్లో కొంచెం 35 years కంటే అబవ్ ఉన్న వాళ్ళకంటే వీళ్ళల్లో బెటర్గా ఉంటుంది. కాబట్టి సక్సెస్ రేట్స్ వీళ్ళల్లో ఎక్కువగా ఉంటాయి. అంటే ఏజ్ మోర్ దెన్ 35 వాళ్ళల్లో అసలు సక్సెస్ ఉండదు అనేది కాదు, బట్ కంపేర్డ్ టు ఏజ్ లెస్ దెన్ 35, ఏజ్ మోర్ దెన్ 35 వాళ్ళల్లో సక్సెస్ రేట్స్ అనేవి డ్యూ టు డిఫరెంట్ రీజన్స్ తక్కువగా ఉంటాయి. రెండవది ఎగ్ క్వాలిటీ అండ్ స్పర్మ్ క్వాలిటీ. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎగ్ క్వాలిటీ బాగుంటేనే ఆర్ స్పర్మ్ క్వాలిటీ బాగుంటేనే వాటి వల్ల ఏర్పడిన ఎంబ్రియో బాగుంటుంది. సో స్పర్మ్లో ఏంటంటే స్పర్మ్ యొక్క కౌంట్, వాటి మొటిలిటీ, వాటి మార్ఫాలజీ ఇవన్నీ కూడా బాగుండాలి. అలానే ఎగ్ కూడా చూడటానికి మార్ఫలాజికల్గా బాగుండాలి. ఇన్ కేస్ మనకి చూడటానికి అంటే మార్ఫలాజికల్గా ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ బాగున్నా కూడా జెనెటిక్గా వాటిలో ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉంటే అప్పుడు కూడా ఐవీఎఫ్లో సక్సెస్ రేట్స్ అనేవి తగ్గుతాయి, which we cannot determine. నెక్స్ట్ వచ్చేసి ఎంబ్రియో క్వాలిటీ. అంటే ఈ స్పర్మ్ అండ్ ఎగ్ మనం ఐవీఎఫ్ చేసి ఎంబ్రియో ఫామ్ చేసిన తర్వాత దాని యొక్క క్వాలిటీ. సో మార్ఫలాజికల్గా ఎంబ్రియో చూడటానికి బాగుంటే గనక సక్సెస్ రేట్స్ హై ఉంటాయి అన్నమాట. ఇన్ కేస్ మార్ఫలాజికల్గా బాగోకపోయినా ఆర్ జెనెటిక్గా ఆ ఎంబ్రియో గనక బాగోకపోయినా సక్సెస్ రేట్స్ అనేవి తగ్గుతాయి. సో ఇలాంటివి అవాయిడ్ చేయడానికి హయ్యర్ ఏజ్ గ్రూప్ అంటే మోర్ దెన్ 30 or 35 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళలో, ఆర్ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ అబార్షన్స్ ఉన్న వాళ్ళలో, ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళలో ఈసారి చేసేటప్పుడు ఏం చేస్తూ ఉంటాం అంటే నెక్స్ట్ టైం చేసినప్పుడు ఏం చేస్తుంటాం అంటే ఎంబ్రియోని జెనెటిక్ టెస్టింగ్ కి పంపించి ఏమైనా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అనేది చెక్ చేసుకుని, జెనెటిక్ అబ్నార్మాలిటీస్ లేని ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు పీజీటీ ద్వారా అప్పుడు సక్సెస్ రేట్స్ అనేవి హై ఉంటాయి. నాలుగవది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఆర్ లైఫ్ స్టైల్ చేంజెస్. సో వీటి వల్ల ఏముంది, ఐవీఎఫ్లో సక్సెస్ రేట్స్ పెద్దగా ఏం ఎఫెక్ట్ అవుతాయని అనుకుంటారు, కానీ దిస్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్. సో హై బిఎంఐ, ఒబెసిటీ అండ్ స్మోకింగ్, ఆల్కహాలిజం ఇవన్నీ ఉన్న వాళ్ళల్లో ఏంటంటే ఎంబ్రియో క్వాలిటీ పూర్గా ఉంటుంది అండ్ ఇంప్లాంటేషన్ కూడా పూర్గా ఉంటుంది. వీళ్ళల్లో మెటబాలిక్ డిజార్డర్స్ హైగా ఉంటాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ హైగా ఉంటాయి. సో గర్భసంచి లోపలి పొర రిసెప్టివిటీ అనే ఒక స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అవ్వచ్చు. వీళ్ళు స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ హై ఒబెసిటీ ఉన్న వాళ్ళల్లో వాళ్ళ స్పర్మ్ అండ్ ఎగ్ క్వాలిటీ బాగోదు కాబట్టి వాళ్ళ ఎంబ్రియో కూడా క్వాలిటీ తగ్గుతుంది. సో డెఫినెట్ గా హెల్దీ వెయిట్ మెయింటైన్ చేసిన వాళ్ళతో పోల్చుకుంటే హెల్దీ వెయిట్ లేకుండా హై బిఎంఐ అండ్ ఒబెసిటీ ఉన్న వాళ్ళలో సక్సెస్ రేట్స్ అనేవి తగ్గుతాయండి. హెల్దీ వెయిట్ మెయింటైన్ చేసే వాళ్ళలో సక్సెస్ రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ. అంటే గర్భసంచి మనం పెట్టిన ఎంబ్రియోని, ఐవీఎఫ్లో లోపల పెట్టిన ఎంబ్రియోని గర్భసంచి లోపల పొర రిసీవ్ చేసుకోగలిగే కెపాసిటీని ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అని అంటాం. సో ఎండోమెట్రియల్ రిసెప్టివిటీలో గనక ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ ఎంబ్రియో అనేది అతుక్కోవడం కష్టంగా ఉంటుంది. ఇది చెక్ చేయడానికి ఒక్కొక్కసారి ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ టెస్ట్ చేస్తాము అండ్ డిఫరెంట్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇన్ కేస్ ఫెయిల్యూర్ అయితే గనక, రిపీటెడ్గా ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయితే గనక. బట్ ఈ ఎరా టెస్టులు చేయడం వల్ల కానీ ఆర్ ఇంకేవో చేయడం వల్ల కానీ 100% మనం సక్సెస్ రేట్స్ అనేది ఇవ్వలేము, బట్ డెఫినెట్గా దానివల్ల కొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఈ టెస్ట్లు ఎవరికి చేస్తామంటే 1 or 2 times ఐవీఎఫ్ కనుక ఫెయిల్ అయితే అప్పుడు ఇవి చేస్తూ ఉంటాం. సో దీనివల్ల కొంతమంది పేషెంట్స్కి టైం పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూనలాజికల్ ఫ్యాక్టర్స్. అంటే స్వతహాగా మన బాడీలో ఇమ్యూనిటీ బాగుంటే గనక సక్సెస్ రేట్స్ అనేవి హైగా ఉంటాయి. ఇమ్యూనిటీ తక్కువగా ఉండి రికరెంట్గా ఏమన్నా జబ్బులు అవి వస్తూ ఉండే పేషెంట్స్లో ఆర్ రికరెంట్గా ఎక్కడికి వెళ్ళినా ఇన్ఫెక్షన్స్ వచ్చేసే పేషెంట్స్లో డెఫినెట్గా ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటే గనక డెఫినెట్గా సక్సెస్ రేట్స్ అనేవి తగ్గుతాయి. సో మన ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ అలవాట్లు చేసుకోవాలి, స్లీప్ మంచిగా ఉండాలి అండ్ డైట్ కూడా ప్రాపర్గా తీసుకుని ఎక్సర్సైజ్ చేస్తే ఇమ్యూనిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇది కాకుండా లాస్ట్ది ఏంటంటే మెడికల్ డిసార్డర్స్. అంటే మదర్కి గనక హైపర్ టెన్షన్ కానీ, హై కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ, ఆర్ థైరాయిడ్ కానీ, ఆర్ డయాబెటీస్ కానీ ఇట్లాంటివి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే ఐవీఎఫ్లో సక్సెస్ రేట్స్ అనేవి తగ్గుతాయి. అలానే ఫాదర్లో ఉన్నా కూడా స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఐవీఎఫ్లో సక్సెస్ రేట్స్ అనేవి తగ్గుతాయి. సో ఇవన్నీ మనము డాక్టర్ చెప్పినట్టు విని ఇవన్నీ మాడిఫై చేసుకోవడానికి ట్రై చేసుకుంటే ఐవీఎఫ్లో సక్సెస్ రేట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. థ్యాంక్ యూ.